సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. 2014లో కేసీఆర్ ఒక జాతకం చెప్పారండి. ఆంధ్రప్రదేశ్ జాతకం. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలవబోతున్నాడు. 2014లో అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడని జోస్యం చెప్పాడండి. మళ్ళీ మన ఒక ఇంటర్వ్యూలో తనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్ గారు గెలవడానికి అవకాశం ఉంది అంటున్నారు 2024లో. అంటే అయ్యే తగ్గించుకోవాలి కొద్దిగా ఆయన. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇప్పుడు ఊళ్ళో ఏం చెప్తారంటే మా పల్లెటూరు మేము పల్లెటూరు ఉన్నాం. మా ఊళ్ళో ఏం చెప్పుకుంటారంటే ఇలాగా అనవసరంగా మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళ గురించి. నీది నువ్వు గడుక్కోరా ఆడు గొడవ నీకు ఎందుకు అంటారు. ఇలాగంటారు. అది ఈయనకి అప్లై అవుద్ది ఇప్పుడు కేసీఆర్ గారికి. ఈయన అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కడికన్నా 1-to-1 ఇంటర్వ్యూ ఇచ్చాడండి. చెప్పండి మీరు. లేదండి. అసలు వాళ్ళ పార్టీ నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చాడా? లేదు అసలు ఎవరికీనో. అసలు నోరిప్తే పచ్చి బూతులు వచ్చేయా లేదా? అవతలోడు ఎంత గొప్పవాడైనా ఎంత పెద్దవాడైనా ఎంత హోదాలో ఉన్నా మర్యాదగా కంపల్సరీగా మర్యాదగానే మాట్లాడాల్సిన వాళ్ళు కూడా నోటుకొచ్చినట్టు ఏం చెప్పిందే వినాలంతే. ఒళ్ళు పొగరు కొవ్వు మదం అధికార మదం అహంకారం దురహంకారం చూపించాడు. ఓకే చూపించాడు కదా. దాని ఫలితం ఇవాళ ఇంట్లో కూర్చున్నాడు. తుంటి ఎముక కూడా విరిగింది. అయినా దాని పోవడానికి వచ్చారు కదా వాళ్ళు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి అందరూ వచ్చి తుంటి వెముకని పామారు కదా, విరిగిపోయిందని. ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఓటుకు వచ్చినట్టు మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేస్తానని నోటి నుంచి అంత బరితెగింపుంటే మాట్లాడతాను మీరు. అందుకనే ఖాళీ అవుతుంది పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా అసంతృప్తి స్టార్ట్ అవుతూ ఉంది. ఎలాగంటే ఆయనకి ఏడాని అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగుదేశం సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఓన్ చేసుకున్నారు. అది ఆయన కలిసి వచ్చిన అంశం. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అయ్యాడు. ఆ పార్టీ మారిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఉద్దేశపూర్వకమో నిజంగా మనసులో ఉందో తెలియదు కానీ ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా నిజాయితీగా హుందాగా వ్యవహరించాడు. మారి వచ్చిన పార్టీని తిట్టడం ఇలాంటి చేయకుండా చంద్రబాబు గారు నా గురువు అని ఇవాళకి చెప్పుకుంటాడు. అతను ఆ విశ్వాసం కృతజ్ఞత ఉంది కాబట్టి అతని పట్ల అభిమానం పెరగడానికి కూడా కారణం. దాన్ని చేతల్లో కూడా చూపించాలి. తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం నుంచి ఎవరైనా వచ్చారనుకోండి ఆ పార్టీలోకి ఆయన మద్దతుగా, ఇప్పుడు ఎంపీ సీట్లు ఇచ్చారు. కొన్ని సామాజిక వర్గాలకు ఆయన చాలా అన్యాయం చేసిండు. ఆయన కూడా మొత్తం అందరు రెడ్లకి ఇచ్చుకుంటుంటే ఎంతమంది ఉన్నారు ఎదటోళ్ళని అపం వేసిన వాళ్ళు. ఇక్కడ ఆయన తప్పు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఖమ్మం సీటు ఉంది, అక్కడ నామనాగేశ్వరరావు గారు ఉన్నాడు, వాళ్ళు ఇచ్చారు సీటు. వీళ్ళు కూడా ఇవ్వాలి కదా అక్కడ గెలవాలనుకుంటే. ఇలాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు దాని జాతక అడ్వాంటేజ్గా తీసుకోకుండా మళ్ళీ జగన్ గెలుస్తాడు, దొంగోడు గెలుస్తాడు ఎలా చెప్తావా నువ్వు? గత ఎన్నికల్లో అంటే నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు మ్యాక్సిమం సాయం చేసావు. అక్కడ ఆయన తెలుగుదేశం తాలూకు కూడా అందరికీ వ్యాపారస్తులు అందరినీ బెదిరించి, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయాలు బంద్ చేయించి నువ్వు మ్యాక్సిమం సపోర్ట్ చేసావు. ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేసావు. ఈసారి నువ్వు కుడి భుజం తెగిపోయినట్టు అయిపోయింది అతను నువ్వు లేకపోవడంతో. ఇక్కడ రెక్కలు తెగిపోయినాయి. మోడీ గారు వెళ్ళేమో అందులో దూరిపోయాడు కూటమిలో. గవర్నర్ నరసింహన్ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు అనేక మంది సహకారం ఉన్నది. ఇప్పుడు ఎవరి సహకారం ఉందని చెప్పి గెలుతాడు, ఎలా గెలుతాడు చెప్పమని లెక్క నదు కూర్చోమనండి, కొన్ని దూరంగా కూర్చోమనండి. ఆయన స్థాయి కాదు కాబట్టి చెప్పనండి చూద్దరు ఎలా గెలుతాడు. అంటే పోలవరం కట్టించేయడానికి గెలుతాడా, పశ్చిమ గోదావరి తెచ్చేయడానికి గెలుతాడా, సిపిఎస్ రద్దు చేయడానికి గెలుతాడా, మద్యపాన నిషేధం చేసేయడానికి గెలుతాడా, లేకపోతే వెంటాడి వేధించి దళితుల మీద దుర్మార్గాలు చేసేయడానికి గెలుతాడా? అంటే జాబ్ మేళ ప్రకటించి ఏం ప్రకటించాడు? అది ఏం చేశాడు? ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు చాలా బాగా చేశాడు అతనితో పోల్చుకుంటే. అదే ఇతను కావాల్సింది. చంద్రబాబు ఉన్నప్పుడు అంతా కేసీఆర్ని చంద్రబాబుతో పోల్చి నువ్వేం చేసేవాని వారు. జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీతలాగే ఇతనికి పని బాగుంది. జగన్ గారు పరిపాలన చూసిన తర్వాత నువ్వు బాగా చేసేవాడు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కేసీఆర్ వల్ల సామాన్యుడికి ఇబ్బంది కలగాలి, నీ వల్ల సామాన్యుడికి ఇబ్బంది కలగని నిన్నే ఇంట్లో కూర్చోబెట్టారు. అతను సమస్త సకల జనుల్ని దోలు ఇచ్చేసాడు. అతను ఎందుకు ఉండేస్తారో మినిమం కామన్ సెన్స్, ఎంత చిన్న లాజిక్ ఎలా మర్చిపెడుతున్నావు. కాబట్టి ఇలాంటివి మాట్లాడకుండా ఇలాంటివి పేలకుండా ఉంటే మంచిదైనా ఏంటండి. మా ఊళ్ళో పెద్దవాళ్ళు అన్నట్టు దీన్ని అడుక్కుంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల నుంచి విజయవంతంగా బయటపడితే 2 సీట్లతోటన్నా నేను 2 కూడా రావనుకుంటున్నాను. ఒకటి చాలా కష్టం, ఒకటి రావటం. అసలు యాక్చువల్గా ఈయన మీద కోపం కొంతమంది తగ్గిపోయి ఉంటుంది.
కేటీఆర్ మాటల ఆటల మీద కోపడ్డా ఉమ్, బాధ కలిగిన హట్ అయిన తెలుగుదేశం సానుభూతి పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ ఓడిపోయిన తర్వాత కొంచెం కోపం తగ్గుద్ది. మళ్ళీ ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం వల్ల "ఓ, నీకు ఇంకా తగ్గలేదురా బాబు, ఈ పాము ఇంకా సావలే, తోకలో ఉంది ప్రాణం" అని ఆ ఉమ్. తోకమే కూడా కొట్టేస్తారు ఇప్పుడు. అదే అర్థమైంది ఎంపీ ఎలక్షన్స్. అంతే. అంటే ఆయన ఇప్పుడు ఇన్ఫర్మేషన్. ఎంపీ ఎలక్షన్లో కనుక 2-3 సీట్లు దాటి రాలేదనుకున్నా తర్వాత బీఆర్ఎస్ ఏమి ఉండదండి ఇక్కడ. 2 జాతీయ పార్టీలు కబలి ఇచ్చేస్తాయి. సగం వాళ్ళు కొరుకు తినేస్తారు, సగం వీళ్ళు కొరుకు తినేస్తారు. నేలమట్టం అయిపోద్ది అంటున్నారు. నేలమట్టం నాకు కనపడుతుంది. అంటే వీళ్ళేమంటారంటే ఎందుకంటే పునాదులు లేని భవంతి ఏదైనా కూలిపోతుంది. ఉమ్, ఆ పునాదులు ఏం చేయడం, పునాదులు వేసుకోవాలా. ఆ భావోద్వేగాల మీద నిర్మించబడిన సామ్రాజ్యం అది. ఉమ్, ఆ భావోద్వేగాలు పటిష్టం చేసుకోవాలంటే కార్యకర్తలు బలం చేయవలసింది. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అవును. అందరూ ఆ పడవ మునిగిపోతున్నారు అనగానే దిగి వెళ్ళిపోతున్నారు అందరూ. ఉమ్, కేకేశ్వరరావు గారు, కడియం శ్రీ గారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు కూడా పోతారు. అవునండి. ఇంకో పక్కనేమో ఆయనకి చాలా పెద్ద దెబ్బ, కవిత గారు అరెస్టు. అరెస్ట్. వాళ్ళు ఎప్పుడెప్పుడో వదిలేలా లేరు. ఉమ్, కేజ్రీవాల్ ఇలాంటి అందరూ అరెస్ట్ చేస్తారు కదా, వదలరు ఎవరినండి. అవునండి. ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉమ్, మ్యాక్సిమం సైలెంట్గా ఉండి నీ పని నువ్వు చేసుకోవాలి. ఎంత కొంత సానుభూతి ఉంటుంది. అవును. ఈయన వెళ్తుంటే జనాలు వస్తారు, అభిమానం ఉంటుంది కదా, ఎందుకుంటే అవును. నేను కూడా కేసీఆర్ గారి వల్ల మనకి ఏం నష్టం జరగలేదు, మనం ఆయన ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మాటలు చెప్తూ ఒళ్ళు మండుతుంది అనమాట. అంటే ఆయన బిహేవియర్ వల్లనే డెఫినెట్గా. లేకపోతే మీరు అన్నట్టు నోరు మూసుకుని కూర్చుంటే బాగుండేది. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, లేకపోతే న్యూట్రల్ గా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అరాచకవాదం గెలుస్తాడన్న మాట ఇటువంటి నోట్లోంచి రాకూడదు. అది ఈయన నష్టం. ఇప్పుడు ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు కొద్దిగా కోపం వస్తుంది మనం. ఎంత రాదు అసలు. ఇక్కడున్న వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి అందరికి కోపం వస్తుంది ఈ జగన్ దెబ్బకే. అందరు కన్సల్టేట్ అయిపోయి బీజేపీ వాళ్ళు టీడీపీతో ఉండడానికి కారణం అదే. తెలుగు వాళ్ళు, అది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, షోలాపూర్, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు నాగపూర్, బరంపురం, ఇలాగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. సమస్త సకల జనులు అనమాట అండి. అది కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా మీరు చెప్తున్న నాకు అర్థమైంది. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.